తిరుపతి జిల్లా డెక్కిలి మండల రెవెన్యూ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంఆర్ఓ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ డే కార్యక్రమాన్ని పండగలాగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఏలేశం రామచంద్ర నాయుడు, మండల ఎంపీపీ గోను రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి ఇరువురికి పంచిపెట్టారు. డిప్యూటీ ఎంఆర్ఓ సందీప్ కుమార్ రామచంద్ర నాయుడును, ఎంపీపీ గోను రాజశేఖర్ను సాల్వాతో సత్కరించారు. అనంతరం రెవెన్యూ ఆఫీసులోని డిప్యూటీ ఎంఆర్ఓ అలాగే సీనియర్ ఉద్యోగులను రామచంద్ర నాయుడు, గోను రాజశేఖర్ సాల్వా కప్పి సర్టిఫికేట్లు అందించి సన్మానించారు. ఎంపీపీ గోను రాజశేఖర్ మాట్లాడుతూ రెవెన్యూ డే 1786లో బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించిందని, తద్వారా ప్రజలతో మమేకమై సర్టిఫికేట్లు, భూమి పట్టాలు ఇలా అన్ని విధాలుగా పనిచేస్తుంది అని తెలిపారు. ఏలేశం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ వారు 1786 సంవత్సరంలో జూన్ 20న ఈ రెవెన్యూ సంస్థను స్థాపించారు. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉందని, అప్పుడు రాజుల వ్యవస్థ, పట్వారీల వ్యవస్థ, పటేల వ్యవస్థ, తర్వాత మున్సిపల్ వ్యవస్థ ఇలా ప్రజలతో మమేకమై సేవలు అందించారు అని తెలియజేశారు. డిప్యూటీ ఎంఆర్ఓ సందీప్ కుమార్ మాట్లాడుతూ మన రెవెన్యూ డేను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఈ రెవెన్యూ డేని చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో జీవోని ప్రకటించారు. సాయి ప్రసాద్ సార్ దీనిని పబ్లిక్ హాలిడేగా ఇచ్చి పండగలాగా జరుపుకోవాలని నిర్ణయం చేశారు. అయితే మన ఎంఆర్ఓ ఎం హనుమాన్ నాయక్ నీట్ ఎగ్జామ్ కోసం వెళ్ళారని, రెవెన్యూ అధికారులు చాలామంది బిఎల్ఓగా గ్రామాల్లో బిజీగా ఉన్న ఈ రెవెన్యూ డేను జరుపుకోవడం మా రెవెన్యూ అధికారులకు అందరికీ చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. జై శ్రీను ఆ 3 లెక్కలు రాకపోవడం నేను హట్ అవుతున్నాను. నేను లేకుండా చేస్తాను పైన మనోళ్ళు ఎవరు పంపించారు సర్టిఫికేట్ 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 ఇవ్వాలి కట్టుకుందాం. సర్టిఫికేట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు సార్, ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. పాత్రికేయులకి నమస్కారం. ఏదైతే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి సిఎస్ ఆదేశాల మేరకు జూన్ 20th రెవెన్యూ సెలబ్రేషన్ని మాకు గత 2 సంవత్సరాల ముందు మా ఒక యూనియన్ పోరాటాన్ని బట్టి స్పెషల్గా మాకు ఒక జీవో ఇచ్చి దానికి రెవెన్యూ డే అని మాకు గుర్తింపు తెచ్చి మరి గవర్నమెంట్ గౌరవనీయులైన చంద్రబాబు గారికి మరియు మా మినిస్టర్కి అనగాని సత్యప్రసాద్ గారికి అలాగే మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరి ఏదైతే ఈ యొక్క రెవెన్యూ సెలబ్రేషన్స్ మేము మా రెవెన్యూ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ప్రతి విషయంలోనూ ఫ్రంట్ లైన్ వర్కర్స్లో రెవెన్యూ ఉంటుంది. రెవెన్యూ వ్యవస్థ వల్ల ఎన్నో సర్వీసెస్ జనాలకి మరియు మేము పబ్లిక్కి ఇంటరాక్షన్గా ఉంటాము, జవాబుదారంగా ఉంటాము. కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ యొక్క ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా మరి గవర్నమెంట్ 22A కానీ హౌస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఏవైతే ఫ్రీ హోల్డ్స్ విషయంలో కూడా గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము జీవో ప్రకారము మేము అది మెయిన్గా పీజీఆర్ఎస్ విషయంలో కూడా మేము మా యొక్క మండలంలో మేము చాలా అగ్రహంగానే ఉంటున్నాము. ప్రతి ఒక్క విషయాన్ని కలెక్టర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి ఒక్కరు పబ్లిక్ని గ్రీవెన్స్ని చాలా ఓపికగాను మరియు వాళ్ళకి సమాధానంగాను ఉండేటట్టుగా మా డిపార్ట్మెంట్ని రూపుదిద్దుతున్నందుకు మా ఒక రెవెన్యూ డక్కిలి ఎంప్లాయీస్ తరపున
మేము కృతజ్ఞతతో ఉన్నాము. అదేవిధంగా మా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇంకా ఐఆర్ కానీ లేకపోతే డిఏ కానీ గత ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ మాకు మరి ఇంతవరకు అయితే మాకు ఐఆర్ విషయంలో కానీ డిఏ కానీ ఇచ్చారు, కానీ ఐఆర్ విషయంలో అనేక రకాలుగా మా ఒక ఏపీఆర్ఏసి చాలా వరకు పోరాడుతుంది. దీన్ని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని పోయి వచ్చే ఒక సీజన్కి దీని మీద వాయిస్ రేస్ చేసి మా యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తొందరలో మాకు కొత్త గుడ్ న్యూస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా డక్కిలిలో ఉన్న ప్రతి ఇష్యూస్ కూడా వచ్చిన తహసీల్దార్ గారు హనుమాన్ నాయక్ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టించి మరి ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేస్తారు. ప్రతి విషయంలోనూ రెవెన్యూ అనే వ్యవస్థ ముందుండి ప్రజలకి తోడై ముందుంటుంది. కాబట్టి ఈ యొక్క రెవెన్యూ డేని సెలబ్రేషన్ని చాలా గ్రాండ్గా మరియు వచ్చిన మాజీ జెడ్పీటీసీ రామచంద్ర నాయుడు గారికి మరియు ఎంపీపీ గారికి, ఎంపీపీ రాజశేఖర్ గారికి నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా రెవెన్యూ స్టాఫ్ ఎవరైతే విఆర్ఓఏల నుంచి విఆర్ఓలు మరియు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా మా తహసీల్దార్ గారు లేని నీట్ ఎగ్జామ్ డ్యూటీ ఉండడం వల్ల మరి సార్ కూడా మమ్మల్ని ఫ్రీగా ఈరోజు మరి ఎస్ఆర్ఐ చాలా బిజీగా ఉండి కూడా మమ్మల్ని ఈ సెలబ్రేషన్కి ఇచ్చిన దానికి పర్మిషన్కి సార్ కూడా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇట్లు సైనింగ్ ఆఫ్ సందీప్, డిప్యూటీ తహసీల్దార్. చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నించారు. ఏది విఆర్ఓని దీంట్లో పెట్టేసి ఇప్పుడు దాన్ని కూడా వ్యవస్థను కలిపేస్తున్నారు. సో రేపు విఎస్ఎల్ని కూడా వీలైనంత వరకు మన దాంట్లోనే కలుపుదామని చూస్తున్నారు. వచ్చిందనుకోండి అప్పుడు మనకి ఎక్కడ లేని స్ట్రెంత్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడైనా కానీ డిస్టిక్ మహారాజావర్రా అంటే కలెక్టర్ అంటారు, మండల్లో మహారాజావర్రా అంటే ఎంఆర్ఓ అంటారు. కాబట్టి వీ హ్యావ్ మెజిస్ట్రేటివ్ పవర్స్. ఆ మెజిస్ట్రేటివ్ పవర్ని ప్రతి పేదవాడికి అందేటట్టుగా సానుభూతిగా మనం పనిచేయాలి. ఇన్నోసెంట్ ఈరోజు కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు, టు ఆన్సర్ ద పీపుల్. అంటే మనం టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు చాట్ జీపీటీ అంటే తెలియదు, విఆర్ఏ నుంచి విఆర్ఓ అవుతున్నా వాళ్ళకి ఏమీ తెలీదు. చాట్ జీపీటీ పెట్టి దాంట్లో హౌ టు రైట్ ద విఆర్ఓ రిపోర్ట్ టు ఫర్ ద ల్యాండ్ డిస్ప్యూట్ కానీ ఆ సర్వే నెంబర్ ఇన్పుట్ ఇచ్చేసాం అనుకో నువ్వు, నీకు డేటా మొత్తం వస్తుంది. అలాగా రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు విఆర్ఏలో ఒకరు చూపించండి నాకు. ఇంతవరకు నేను చేరాను, చాట్ జీపీటీ నేను వాడాను సార్, ఐ వాజ్ యూజింగ్ ద చాట్ జీపీటీ అండ్ రైటింగ్. ఈరోజు మెయిన్ కలెక్టర్ గారు అదే అడిగారు అందరినీ, హూ వాజ్ యూజింగ్. ఎందుకంటే ఏదైనా డ్రాఫ్టింగ్ స్కిల్ ఎవరికి రాదు, ఎవడు కూడా గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. కాబట్టి ఆ డ్రాఫ్టింగ్ స్కిల్ నేర్చుకోవాలంటే ప్రయత్నం. పడతాము లెగుస్తాము. రెవెన్యూలో ఉండేది అదే. మనం మంచి చేసామనుకో మంచి చెప్పుకుంటారు, చెడు చేసామనుకో సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు. తర్వాత 6 నెలల వాడు నిన్ను అడగడు. 6 నెలల తర్వాత నువ్వు వస్తావు చూసావా, నీ పొజిషన్ మారే కొద్ది నీ యొక్క వాల్యూస్ పెరుగుతూ ఉంటుంది. అవునా కాదా? విఆర్ఏగా చేరినప్పుడు తోటి విఆర్ఏ కూడా రే మామ అని అంటాడు. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా సేవ చేయాలి. మనకు చెప్పింది అది రాజ్యాంగం. అది చేస్తున్నాం అనేది మీ యొక్క మనస్సాక్షిని పెట్టుకోండి. ఓకేనా? ఆన్సర్ ద పీపుల్, డూ ద పీపుల్. ఓకేనా? అదేంటి ఇంటెన్షన్. సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళందరికీ ఇదే చెప్తారు. ఎందుకు వాళ్ళ నెగిటివ్ ప్లేసెస్కి ఎందుకు మీరు చెప్పండి. నాది ప్రకాశం జిల్లా, నన్ను ఎందుకు ప్రకాశం జిల్లాలో లేదు? డిఫరెంట్ ప్లేసెస్ని డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ని కలిసి పబ్లిక్ సర్వీస్ చేసే వ్యవస్థే మనది రెవెన్యూ వ్యవస్థ. ఒక్కరు కూడా ఒక విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఒక్కరు నిలిపేయండి, ఇక్కడ చేయలేకండి, ఒక్కరు ఉండరు. ఎందుకని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడర్స్ని మనం అప్రోచ్ అయ్యి వర్క్ చేస్తాం. దీంట్లో ఉన్నది ఒకటే, సర్వీస్ ద పీపుల్, అంతే. మనం ఏదైనా కానీ మనలో ఉన్న ఇది చేసుకుంటే అది మన ఆయుష్ పెరగచ్చు, లేదు మన గౌరవాన్ని పెంచవచ్చు. ఎదుటోడిని మంచి మాట మాట్లాడి కూల్ చేసి పంపించడమే మన వ్యవస్థలో కావాల్సిన మెయిన్. ఏ తల్లారైనా ఏ రైతైనా వస్తే ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, అది ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు, కోర్టులో ఉండొచ్చు, డబ్ల్యూపీలు 4 సార్లు కంటెంప్ట్ చేయొచ్చు. అయినా కానీ నిదానంగా కూర్చొని వాళ్ళకి చెప్పే విధంగా, చిన్న పిల్లోడికి పిల్లలు పెద్దవాళ్ళు ముద్దలు ఎలా పెడతారు, మనం గోరుముద్దలు
అలాగా మనం కూడా వాళ్ళకి గోరుముద్దలా మాటలు చెప్పాలి. ఈరోజు కలెక్టర్ గారు అదే చెప్పారు మాకు. ఓకేనా, రెవెన్యూ వ్యవస్థ గురించి ఆయన చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను. సో మార్నింగ్ అంతా నేను కలెక్టరేట్లో ఉన్న ఆ మాటలు విన్నాను కాబట్టి కొన్ని ఉన్నవాటి చెప్తున్నా, మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. దానితో మెయిన్ ఇంకోటి ఏంటంటే పక్వరంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము ఏ అధికారులను కానీ ఎవరిని కానీ కించపరిచేది లేదు. వాళ్ళ నుంచి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఫీల్ అండ్ గుడ్డే, మనకి సాటిస్ఫై అమ్మా వాళ్ళు సాటిస్ఫై అనేది చూడాలి. అంతే తప్ప నువ్వు సాటిస్ఫై అండ్ సాటిస్ఫై కాకపోయినా అక్కడ మనం రాంగ్ స్టెప్ వేసినట్టే. కొన్ని వాటి విషయాల్లో అవ్వకపోవచ్చేమో, కానీ కొన్ని విషయాల్లో అవ్వచ్చు. మన సర్వీసులు చాలా మంచి సర్వీసులు ఉన్నాయి, అవి జనాలతోనే ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, కంపాషన్మెంట్ గ్రౌండ్ 100 కానీ చనిపోతే నువ్వు ఆ ఒక విఆర్ఓ వ్యవస్థ నువ్వు వెళ్ళుండు, మీ నాన్న కూడా చెప్పుండాడు, నువ్వు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ విఆర్ఓ ఏం చెప్తాడు తెలుసా, వెళ్ళిన తర్వాత అన్న నాకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓకే, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ వీటికి బేరా చూస్తుంటున్నారు. అట్లా మీరు తొందరగా జస్ట్ ఏమంటారు, రెవెన్యూ డేగా మన జిల్లాలో ఈరోజు టీటీ గారి సమక్షంలో అధ్యక్షను ఈరోజు జరుపుకోవటం మనం అందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖి మీకు అందరం కూడా తెలియజేస్తాం. దాదాపు 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు అనుకుంటా, 1886 1786, దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 300 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 326 సంవత్సరాలు. అప్పటి నుంచి అంచెలుగా ఈ వ్యవస్థని బ్రిటిష్ గవర్నమెంట్లో, తర్వాత రాజరికంలో పట్వారీ వ్యవస్థ, పటేల్ వ్యవస్థ, తర్వాత మున్సిపల్ వ్యవస్థ, ఈ విధంగా అంచెలుగా ఈ వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ ప్రజలకి చేరువయ్యే విధంగా ఈరోజు ఈ రెవెన్యూ వ్యవస్థను ఈరోజు ఈ ప్రభుత్వాలు తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇది ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం మీద కూడా చాలా వ్యవస్థలు ఉన్నాయి. అంటే చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి ప్రభుత్వంలో. ఈ రెవెన్యూ వ్యవస్థ ద్వారానే ప్రజలకి మేలు జరిగేటువంటి వ్యవస్థ అని చెప్పి సభ అందరూ కూడా తెలియజేస్తాం. ఎందువల్లంటే ప్రతి విషయం కూడా 100కి 70 దాదాపు 90% రెవెన్యూ వ్యవస్థ ద్వారానే సామాన్య మానవుడి నుంచి మధ్యతరగతి వరకు, అదేవిధంగా సాఫ్ట్వేర్ వరకు కూడా, పారిశ్రామికత వరకు కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ సహకారాలు లేనిదే ఏది కూడా ముందుకు పోలేటటువంటి పరిస్థితి. రెవెన్యూ వ్యవస్థే వాళ్ళకి, ఒక వ్యక్తికి అతని మేజరా మైనర్ అనే సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ వ్యవస్థే. అదేవిధంగా రైతుకు తనకు ఎంత పొలం ఉన్నదని చూపించాలన్నా రెవెన్యూ వ్యవస్థే. ఆ రైతుకు ఉండేటువంటి హద్దులు చూపించాలన్నా రెవెన్యూ వ్యవస్థే. అదేవిధంగా కూడా రెవెన్యూ వ్యవస్థ కావాలా, సర్వే చేయాలా, ల్యాండ్ అక్విజిషన్ చేయాలా, ఎంత ల్యాండ్ కావాలా ప్రభుత్వానికి ఇవ్వాలా, ప్రభుత్వం నుంచి కూడా మళ్ళీ దానికి ఎంత నిధులు కావాలనేది ఎవరు ఇవ్వాలంటే రెవెన్యూ వ్యవస్థ ఇవ్వాలి. రైల్వే లైన్లు వేయాలన్నా రెవెన్యూ వ్యవస్థ, జాతీయ రోడ్లు వేయాలన్నా రెవెన్యూ వ్యవస్థ, మేజర్ ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టులు కట్టాలన్నా రెవెన్యూ వ్యవస్థ ముడిపడి విషయాలు.